ఎలన్ మాస్క్ పెట్టుబడి పెడతానన్నాడు, తెలంగాణలో స్టార్లింక్ వాళ్ళు పెట్టుబడి పెడతానన్నారు. ఇట్లాగా వింటూ ఉన్నాం. మనకి విదేశీయులు వచ్చి పెట్టుబడులు పెట్టడం మాత్రమే తెలుసు, అదే కోరుకుంటూ ఉంటాం. వాళ్ళ కోసం ఏమైనా త్యాగాలు చేస్తాం, భూములు ఇస్తాం, తక్కువ ధరకి ఇస్తానంటాం, ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ అంటాం, కాసిన ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి. అయితే మన వాళ్ళు వెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే రోజు కావాలి, అక్కడ సంస్థలు మనం కొనే రోజు కావాలి, మన సంస్థలను ఆడుకోవడం కాదన్నది నాలాంటి వాడికి ఒక భారతీయుడిగా ఫీలింగ్ ఉండేది. అది ఈ మధ్యకాలంలో జరుగుతోంది, కనబడుతోంది. అయితే ఇప్పుడు అదాని మరొక అడుగు ముందుకు వేసి అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నాడు. అమెరికా వాళ్ళు వచ్చి మనకు పెట్టుబడులు పెట్టడం కాదు, అమెరికాలో ఏకంగా 15,000 ఉద్యోగాలు ఇస్తాం, $10 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాం. అమెరికాలో విద్యుత్ ఉత్పత్తి కోసం యుఎస్ ఎనర్జీ సెక్యూరిటీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేము పెట్టుబడి పెడతామంటూ ఏకంగా గౌతమ్ అదాని ప్రకటించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పెట్టుబడులు పెడతాం అన్నటువంటి పాయింట్ ఏది ట్రంప్ని అభినందిస్తూ భారతదేశంతో అమెరికా పార్ట్నర్షిప్ పెంచేటటువంటి చర్యల్లో భాగంగా అదాని గ్రూప్ సిద్ధంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి గ్లోబల్ ఎక్స్పర్టైజ్ వ్యవహారానికి సంబంధించి $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ యుఎస్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడి పెడతాం, 15,000 ఉద్యోగాలు మీ అమెరికన్లు ఇస్తాం అన్నటువంటి ప్రకటన సంచలనాత్మకమైనటువంటి అంశం.